కంది పచ్చడి చేసి చూపించా, కందిపప్పు పచ్చడి. ఇప్పుడు మినుములతో చేస్తా. ఇదమ్మా ఇలా వేయించుకుని చక్కగా మెంతిపిండి చేసుకోండి. ఆరోగ్యానికి, కూర టేస్ట్లకి అన్నీ మంచిదని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇక మిరపకాయలు అక్కడే ఉంటాయి, ఏం తీయక్కర్లా. ఇగో మినపప్పు పోసేసా. ఇంకా ఏగవు. ఇప్పుడు ఎంతవరకు ఏగిందో అంతవరకే ఉంటుంది, ఇక ఏగదు. ఈ సంవత్సరం బర్త్డే నేను చెన్నైలో ఉన్నాను, చేసుకోవటానికి కుదరలేదు. ఈ సంవత్సరం బర్త్డే లేదు, అయినా ఆపేద్దాంలే, తర్వాత చెప్పుకుందాం. 75 ఇయర్స్కి ఒకసారి చేసుకోవచ్చు అనుకుని మనసులో అనుకున్నాను. అనుకోకుండా హరిత షూటింగ్కి వచ్చింది చెన్నై. కరెక్ట్గా ఉంది, ఇంతకన్నా మరీ పేస్ట్గానే అవ్వకూడదు. ఇదిగో చక్కగా ఉంది, సూపర్. హాయ్ అమ్మా, బాగున్నారమ్మా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, నేను 16 రోజులైంది చెన్నై వెళ్ళి, రాత్రే వచ్చా. అస్సలు ఏమీ లేవమ్మా వీడియోలు. ఒక్కటే ఈ 2 సంవత్సరాల్లో 2-3 అన్నా స్టాక్ ఉంటాయి నాకు. అయిపోయింది. నిన్న పప్పు పెట్టారు, పులుసు పప్పు, అయిపోయినాయి, వీడియోలో లేవు. ఇవి వచ్చిన తర్వాత రాత్రి ఏం వీడియోలు లేవు, ఏదో ఒకటి చేసుకుంటే వెళ్దాంలే, మళ్ళీ ఒక వారం రోజులు ఇక్కడ ఉంటాను. ఈ వారం రోజులు ఏమన్నా చేస్తే మళ్ళీ నేను చెన్నై వెళ్ళిపోయినా కూడా స్టాక్ ఉంటాయని చెప్పి ఈరోజు మొదలుపెట్టానమ్మా. సింపుల్ వంటే చేస్తాను, కానీ మీ అందరికీ నచ్చుద్ది. ఓకేనమ్మా. నేను మొన్న ఊరు వెళ్ళిన తర్వాత ఈ రొయ్యల బిర్యానీ చేసి వెళ్ళా కదా పిల్లలకి, అది వచ్చింది. నిన్న పప్పులు కూడా వచ్చింది. రొయ్యల బిర్యానీకి అయితే అసలు చాలా వచ్చినాయి అమ్మా, కామెంట్స్ చాలా వచ్చినాయి. సువర్ణ శెట్టి 3894 అమ్మా. చక్కగా మనమలకి వండి పెట్టుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. మీరు సంతృప్తిగా జీవితాన్ని గడిపే విధానం నిజంగా స్ఫూర్తి అందరికీ. మీ తీపి జ్ఞాపకాల పందిరిలోకి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే ఎవరికైనా అసలు కంటే వడ్డీ ముద్దని ఒకటి ఉంటుంది కదా. మనవాళ్ళు మనవరాళ్ళు, ఇప్పుడు నాకు 4 మనవరాళ్ళు 2 మనవాళ్ళు ఉన్నారు, 3కి కలిపి. అందరూ అంటే నాకు ప్రేమే. ప్రేమ లేకుండా ఎవ్వరూ ఉండరమ్మా. ఇది అసలు నాకు ఒక్కదానికి వచ్చింది కాదు, అసలు ఎవరికన్నా ఎత్తా వాడు పోతాడని భయం కూడా ఉండదు. వడ్డీ ఇస్తే ఎంతో ముచ్చట మనకి, అబ్బా వచ్చేసింది అని, అలా అనమాట. అసలు కంటే వడ్డీ ముద్దు. అందులో మా పిల్లలు, రవళి గారి పిల్లలు 2 మాత్రం అమ్మమ్మ అంటారు నన్ను. మా హరిత గారి పిల్లలు 2 వాళ్ళ అమ్మ ఎలా పిలుస్తుందో నన్ను అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, అమ్మ అంటారు. అబ్బాయి గారి 2 పిల్లలు నాని అంటారు. 3 భాషల్లో ఉన్నాయి ఇప్పుడు నన్ను పిలిచేది, అమ్మ, అమ్మమ్మ, నాని. అందుకని అందరంటే నాకు ప్రాణం, ప్రాణం లేచి వస్తా నిజంగానే. ఇందులో బోల్డ్ రాశారు, చూస్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. పేరేంటి? సువర్ణ, థ్యాంక్ యూ అమ్మ. భావిక 8732 అమ్మ. అన్ని బాధ్యతలు చక్కగా నెరవేర్చుకొని పిల్లల్ని అంతా చక్క పెట్టుకొని ఈ వయసులో మీరు చక్కగా నీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఒక్కరు సపరేట్గా ఫ్రీగా నీకు నచ్చినట్టుగా ఉంటూ అప్పుడప్పుడు అందరినీ కలుసుకుంటూ అందరినీ పిలిపించుకొని ఇంటికి చాలా చక్కగా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారమ్మా. లాస్ట్ మూమెంట్లో ఇలాంటి లైఫ్ రావాలని అందరూ అనుకుంటారు కదా, అందరికీ దొరకదు కదా. మీరు చాలా చక్కగా ఫ్యామిలీని లీడ్ చేశారమ్మా. మీరు అందరికీ స్ఫూర్తి కావాలి, తల్లిదండ్రులందరికీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడుగుతున్నారు, అమ్మ డబ్బులు దాచుకునేది గృహిణులు, హౌస్ వైఫ్లు దాచుకుంటారు కదమ్మా, దాని గురించి చెప్పండి అమ్మా. నేను చాలాసార్లు చెప్పాను, హౌస్ వైఫ్ మీరు, కానీ మీ భర్త చేసే మీకేగా వస్తుంది. రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడా? 2000 సంపాదించే వాళ్ళు ఉంటారా? నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే భర్త ఉన్నాడా? ఏదైనా ఆయన తీసుకొచ్చి మీ చేతిలో పెట్టడం న్యాయం. వాళ్ళకి ఎంత అవసరమో అది ఉంచుకుని, వాళ్ళకు ఉంటే కదా ఖర్చులు, అవి ఉంచుకుని ఖచ్చితంగా నీ చేతిలో పెడితే ఇల్లు నడిపేది ఆడదే. మొదటి నుంచి పొదుపు, అదేంటో నాకు మాత్రం జీర్ణించుకుపోయింది. ఆ పొదుపు అనే విషయం జీర్ణించుకుపోయింది. నేను వాడేది అలాగే వాడతాను. నా జీవితమే పొదుపు పొదుపు పొదుపు, ఇంకో మాట లేదు. ఇక చిన్నదానికి ఇప్పుడు మీకు భర్త తీసుకొచ్చి ఇచ్చాడు, అందులో నీ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకో. ఏంటో ఇవాళ 10,000 అయిపోయినాయి ఈసారి సరుకులకి. అమ్మో, నెక్స్ట్ టైం 8,000లో తెచ్చుకుందాం, 2,000 పక్కన పెట్టేద్దాం. మహా పెద్ద అవసరాలు వస్తే ఉపయోగపడతాయమ్మా. అయ్యే అప్పులకి వెళ్తే ఇస్తారమ్మా ఎవరు? ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అప్పులు ఇస్తే రావట్లేదని. 1000 1,00,000 ఏదైనా అప్పే కదా. ఎవరమ్మా? ఇవ్వకపోయినప్పుడు మన బిడ్డలతో ఏదైనా అవసరమైందని ఏం చేస్తాం?
పెట్టుకుంటే గోల్డ్ ఉండదు, ఏం చేస్తాం? అందుకని మనం దాచుకున్న డబ్బులే మనం చూసుకుంటాం. ఆ తర్వాత దేవుళ్ళలాగా ఎవరైనా వచ్చి మిమ్మల్ని కాపాడితే కాపాడవచ్చు అవసరానికి, కానీ మన జాగ్రత్త అనేది మనకు ఉండాలిగా. అందుకని నేను అలాగే చేసేదాన్నమ్మా. ఇప్పటికి కూడా నేను ధారాళంగా ఏం ఖర్చు పెట్టను, నాకు అట్లా ఇష్టం. ఉన్న దాంట్లో పొదుపు చేసుకోవటం నాకు ఇష్టం. ఉన్న దాంట్లో అది రెచ్చిపోయి ఓ చెప్పుల షాపులకి వెళ్ళామా, 5,000 రూపాయల చెప్పులు తెచ్చుకుందాం మన లెవెల్కి ఉండదు. ఆ పక్కన సున్నా తీసేసి 500 రూపాయల చెప్పులే కొనుక్కుంటా. సున్నా అంటే ఎంత వాల్యూ? వేసుకోవచ్చు 5,000 రూపాయల చెప్పులు, ఎందుకు 500 వేసుకుంటే ఏమవుద్ది, 5,000 వేసుకో చెప్తారు. షుగర్ ఉన్న వాళ్ళు ఆ చెప్పులు వేసుకోవాలి, ఈ చెప్పులు వేసుకోవాలి, 4,000 అని. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మెడిసిన్ ఇస్తున్నారు, వాడుతున్నాం, చెప్పులు చెప్తారు. అందుకని 24 గంటలు ఆ చెప్పులను తిరుగుతాం, ఇంట్లో తిరగంగా ఏదో చెప్తారు. అవన్నీ నేను పట్టించుకోను. ఏది వేసుకున్నా ఒకటి మనం కంఫర్ట్గా ఉందా లేదా వేసుకున్నది. అలా ఉన్నానమ్మా. మా పిల్లలు చాలా పెద్దాళ్ళు అయిపోయినప్పుడు కూడా నేను అటువంటి స్టైల్ నేను చేయలే. పిల్లలు ఎప్పుడైనా కొనుక్కొస్తారు, కానీ 1,000 రూపాయల కంటే వాళ్ళు కొన్నప్పుడు కూడా 1,000 రూపాయల కంటే ఎక్కువ పెట్టద్దని చెప్తా. నేనైతే 500 తీసుకుంటాను అనుకో, అసలు దాన్ని మించను. అలా ఎప్పుడో ఒకసారి విజయవాడలో ఎవరు 3,000 పెట్టి 3,000 చెప్పులు ఎయ్యి 3 రోజుల్లో పోయినాయిగా ఉంటాయా, మనం ఊరేగుతాం అది వేసుకుని. అదే మా పొదుపు చెప్పాలంటే చాలా విషయాల్లో పొదుపు చేయాలమ్మా. ప్రతి విషయంలో మనం నడిచే నడవడికిలో, మనం ఇంట్లో వండే పదార్థాల్లో, షాప్కి వెళ్ళి ఏమన్నా తెచ్చుకునే దానిలో, తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా నిలవ పెట్టుకోవాలి. ఇన్ని చెప్తున్నాను కబుర్లు. నేను కూడా చేస్తా. కరివేపాకు తెచ్చేస్తాను, ఒకసారి పెడుతున్నా బాగానే, మళ్ళీ ఎండిపోద్ది. సరే అది 5 రూపాయలు 10 రూపాయలు కాబట్టి పర్వాలేదు అనుకుంటాం. ఒక్కోసారి షాప్కి వెళ్ళామంటే పప్పులు తీసుకొస్తా, అదేదో అరకిలో ప్యాకెట్లే తీసుకొస్తా. అయినా ఒక్కోసారి పాడైపోతారు, ఎక్కువ వండుకోను, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వెళ్తా, అప్పటికే పాడైపోతాయి. అయ్యో బాబాయ్ అని మళ్ళీ చెరుకుని మళ్ళీ ఎండలో పెట్టి నానాగోల. ఎవరికి ఎంత సరిపడాలో నేను అరకిలో ప్యాకెట్లకి వెళ్ళకుండా 200 గ్రాముల ప్యాకెట్లకి వెళ్ళాలి. వెళ్తున్నానా? ఇన్ని కబుర్లు చెప్తున్నాను. ఒక్కోసారి పప్పుల కాయలు వేస్తాం అందరం, అది కూడా నేను అట్లా అయిపోతున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. ముందు ఇంటి విషయాలు మాత్రం చక్కగా జాగ్రత్తగా. ఇప్పుడు పిల్లలకి కుక్కరీ ప్యాకెట్లు ఏవో ఉంటాయి కదా, వాటికి బదులు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి పిల్లలకి చేసి పెట్టేస్తే అలవాటు అవుతారు. ఆ కురుకురేల నుంచి బయట పడేయాలంటే పిల్లలకి దానికన్నా టేస్ట్గా ఉన్నటువంటి మన ఇంట్లో మనం చేసి పెట్టాలి. ఈ పొదుపు అనేది చాలామంది అడుగుతున్నారని ఇట్లా చెప్తున్నానమ్మా. పొదుపుకి మనం ఇది చెప్పలేం, ఇది సంఖ్యాబలం కాదు, చెప్పలేము ఇట్లా. ప్రతి దాంట్లో పొదుపు ముందుండి మనం వెనక ఉండాలి. మనం ముందుండి పొదుపు వెనకూడదంటే కూడా 1-2 ఎక్స్ట్రా అయిపోతాయి. ఎప్పుడూ మైండ్లో 24 గంటలు ప్రాణానికంటే ఎక్కువగా పొదుపు మైండ్లో పెట్టుకోవాలి. చాలా చెప్పానమ్మా ఇప్పటికి. చాలా థ్యాంక్స్ అమ్మా. శకుంతల 9399 అమ్మా. నమస్తే అమ్మా, నమస్కారాలు. ఫ్లవర్స్ అన్నీ పెట్టామమ్మా, చాలా బాగా చేశారు వంట, సూపర్ అమ్మా. మీ మనవడు మనవరాళ్ళు చాలా బాగున్నారు, మంచి కుటుంబం, చాలా లవ్స్ పెట్టామమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నాగరత్నం ఏలేటి 8440 అమ్మా. అమ్మా మనమళ్ళ కోసం ప్రాన్స్ బిర్యానీ చేశారు, సూపర్ అమ్మా. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా, అందరూ కలిసి తింటే చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీ చేశారు, సూపర్ అమ్మా. అవునమ్మా చేసావు, అవి ఒకటే ఎందుకని ఫిష్ కర్రీ కూడా చేశాను అనమాట. ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, చక్కగా వేసుకు తిన్నారు. అది నాకు చాలా హ్యాపీ కదా. నేను ఉన్నది వాళ్ళు రావాలే, కానీ వారానికి ఒకసారి ఇంటికి నన్ను చుట్టాకి వచ్చినా కూడా నేను అన్నీ చేసి పెట్టగలను. కానీ వాళ్ళు ఎవరికి తీరికుండదు. తీరికుండా వస్తే మాత్రం నేను హ్యాపీగా చేసి పెడతాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లలిత కుమారి 6362 బిర్యానీ బాగా చేశారు మేడం. మనమళ్ళు మీద మీ ప్రేమ సూపర్, మీ ప్రేమ కల్లా కపటం లేనిది. మిమ్మల్ని అలా చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎవరు నేనే కదమ్మా, ఎవరైనా మనవాళ్ళు మనవాళ్ళు వస్తే నిజంగానే కల్లా కపటం ఏం తెలియదు. బిడ్డలు వచ్చారంటే, సొంత బిడ్డలు వచ్చిన ఏమైనా విషయాలు అయ్యి మాట్లాడుకోవటం ఏమంటాయి, పిల్లల దగ్గర ఏం మాట్లాడుకుంటామమ్మా. అందుకని కల్లా కపటం లేకుండానే ఉంటారు ఎవరైనా కూడా బిడ్డల దగ్గర. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సత్యశ్రీ ఆత్యాన 3708 రొయ్యల బిర్యానీ బాగా చేశారండి, మిర్చి పేస్ట్ కొత్తగా ఉంది, నైస్ ఆంటీ. మాది విజయవాడ. సత్యశ్రీ మా అమ్మ, మీ ఫ్రెండ్ మోటూరు నిర్మలా గంట. ఓకే అమ్మ, నువ్వు అమ్మ నిర్మలా గంట తెలుసు.
ఒకసారి మొన్న రాజమణి ఆంటీని కూడా కలిశారట కదా, చెప్పిందమ్మా. మీ అమ్మ నాకు క్లాస్మేటే, కానీ తనకు ఒక టైంలో గుర్తురాలా. అదొక్కటే నాకు ఇదనిపించిన తర్వాత నువ్వు మాట్లాడుతున్నావంటే రాజమణి ఆంటీతో చెప్పిందమ్మా. చాలా థ్యాంక్స్. అదే మిరపకాయలు అట్లా నూరేసుకుంటే ఆ మామూలు కారం కాకుండా అదొక రకం టేస్ట్. ఓకేనమ్మా, తప్పకుండా చూడండి వీడియోలు. అమ్మని అడిగానని చెప్పు. ఈరోజు ఏం చేస్తారంటే ఇక్కడ చెప్తా. ఆల్రెడీ మీకు కంది పచ్చడి చేసి చూపించా, కందిపప్పు పచ్చడి. ఇప్పుడు మినుములతో చేస్తా పచ్చడి. చాలామంది రొట్టె పచ్చళ్ళు అడుగుతున్నారు, వెజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కంపల్సరీగా చేసుకుంటారు ఆ సాయంత్రమే ఇది వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇంట్లో ఉంటుంది కదా, బయటికి వెళ్ళక్కర్లేదుగా మినపప్పు. చేసి చూపిస్తా. ఇదిగో చూడమ్మా, ఇదిగో మినపప్పు చాలు. ఇది మన దగ్గర ఇప్పుడు ఇదే ముద్ద కాబట్టి గుళ్ళే కదా ఇప్పుడు అందరూ వాడేది. పాత రోజుల్లో అయితే మా అమ్మ పొట్టు మినపప్పు ఉంటుంది కదా, అదే కదా ఇప్పుడు కూడా విలేజ్లో చాలామంది 100% పొట్టుపప్పే వాడతారు. ఇదిగో అమ్మ, ఈ మిరపకాయలు వెయ్యాలి. పప్పు కొంచెం ఉందగా, ఎందుకమ్మా ఇన్ని మిరపకాయలు అనుకోరలా, ఎందుకంటే ఇది వచ్చి చింతపండు వేస్తాం కదా, బాగుంటుంది. ఈ మిరపకాయలు వేసాను. ఇదిగో వెల్లుల్లిపాయి, ఇదిగో జీలకర్ర, కొంచెం చింతపండు ఉంది అక్కడ చూపిస్తా. జీలకర్ర, ఇదిగో ఈ వెల్లుల్లిపాయి, కాస్త ఉప్పు. పోతే నేనేం చెప్పొచ్చానంటే, పాత రోజుల్లో మినప్పప్పు ఉడదు కదా, ఆ నల్ల మినప్పప్పే వేయించేసేది మా అమ్మ నూనెలో మిరపకాయలతో పాటు వేయించి రోట్లో రుబ్బేవాళ్ళమ్మ పచ్చడి. ఈ వెల్లుల్లిపాయి జీలకర్ర వేసి అసలు ఆ రుబ్బుతుంటేనే ఆ స్మెల్ వేరు. మనం ఇప్పుడు మిక్సీలో వేసుకునేది వేరు కాదు, 50% టేస్ట్ తగ్గిపోద్ది మిక్సీలో. అలా చేసేది. దానికి కూడా ఎంత గుమగుమలు వచ్చేసేదో. మినపప్పు కదా, కందిపప్పు కంటే ఎక్కువ మినుములు ఆ వాసన ఉంటుంది కదా, స్మెల్ మినుముల్లో అంత బాగా టేస్ట్గా ఉంటాయి. స్టవ్లు 2 అంటించేసా కదా. ఇప్పుడు ఒకటి చేస్తా. నా దగ్గర మెంతిపిండి అయిపోయింది ఫుల్. చాలామంది కూడా అమ్మా మళ్ళీ మెంతిపిండి ఎట్లా చేసుకోవాలో చూపించమ్మా. ఇదిగో మెంతులు కొంచెం వేయించుతా, కొంచెం పెట్టి అవి చాలే, అవి వేయించుతా. కొంచెం వేడిదాం దేనికన్నా ఉంటాయి దోసపిండిలో అట్లా వేయటానికి. ఇదమ్మా ఇలా వేయించుకుని చక్కగా మెంతిపిండి చేసుకోండి. ఆరోగ్యానికి, కూర టేస్ట్లకి అన్నీ మంచిదని చాలాసార్లు చెప్పాను. అసలు నా వీడియో సందర్భంగా ఒక 70% జనం ఫాలో అవుతున్నారు మెంతిపిండిని. చాలామంది ఫాలో అయ్యారు. మొన్న ఒకసారి అయితే ఎంతమంది ఫాలో అవుతున్నారో పెద్దవాళ్ళు అనడానికి, పరచూరు గోపాలకృష్ణ గారు తెలుసు కదా మీకు అందరికీ, పెద్ద రైటర్స్. వాళ్ళ భార్య ఉన్నారు విజయమ్మ గారు. ఆవిడ ఒకసారి ఫోన్ చేశారు, నేను చెన్నైలో ఉన్నాను న్యాయంగా. ఫోన్ చేసి ఏమండి అది మెంతిపిండి కొంచెం బరకగా వచ్చింది పర్వాలేదా అని ఫోన్ చేశారు. అయ్యో పర్వాలేదండి, మెంతిపిండి లోపలికి వెళ్ళడం ముఖ్యం. కొంతమంది అయితే తమిళనాడులో మెంతులు వేసుకుంటారు, చేపల పులుసు పెడతారు, ఇన్ని మెంతులు వేస్తారు. పర్వాలేదండి అలా కూడా చేయొచ్చు అని చెప్పా. ఇదిగో చూసారమ్మా, కమ్మన వాసన వచ్చింది, ఏగింది, చాలు. ఈ వేపు చాలు. ఇదిగో ఇంకొక రవ్వ వేడి పెట్టానంటే తీసేస్తాయి అంతే. దాన్ని నేను మీకు చూపించిన దానికి ఇప్పటికి ఎంత కలర్ మారింది కదా చక్కగా. ఇది ఆరిన తర్వాత వేసేస్తా, మిక్సీలో వేసేస్తా. ఆ కళాయి ఎంతలే మిరపకాయలే కదా అని మామూలు పతకాళ్ళే పెట్టానమ్మా. ఇందాక నుంచి కాలి ఉంది కదా కళాయి, అందుకని తొందరగా మాడిపోతాయి. ఇట్లాంటి చిన్న విషయాలు తెలుసుకోవాలి. అయ్యో ఇప్పుడే పెట్టామే ఇట్లా అయిపోయినాయి ఏంటని మీరు కంగారు పడక్కర్లా, సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దాకా బాగా కాలి ఉంది కళాయి, అందుకోసం. ఇప్పుడు చూడండి పొట్లల్లాగా ఎట్లా ఎగుతున్నాయి సిమ్లో ఉంటే. ఈ మిరపకాయ చూడండి, ఇదిగో చూసారా వేసినప్పటికి ఇప్పుడు ఎంత పొట్లల్లాగా ఎగినాయి. అది చూసుకున్నారా, అది సూపర్గా ఎగింది పొట్లంలాగా. ఇప్పుడు ఇక ఈ మిరపకాయలు అక్కడే ఉంటాయి, ఏం తీయక్కర్లా. ఇదిగో మినపప్పు పోసేసా, ఇంకా ఏగవు. ఇప్పుడు ఎంతవరకు ఎగిందో అంతవరకే ఉంటుంది, ఇక ఏగదు, ఇక మాడదు. ఇప్పుడు అదే నూనె మిగిలింది కదా, అందులోనే మినపప్పు వేయించేసా. చక్కగా మినపప్పు కూడా సిమ్లోనే ఉంచుదాం, హైలోనే అక్కర్లా. కళాయి చాలా వేడిగా ఉండబట్టి ఈ మినపప్పును కూడా సిమ్లోనే పెట్టి ఇట్లా వేయించేస్తా. సిమ్లోనే ఉంది కాబట్టి నేను ఆ పని చేసుకొస్తున్నా కూడా ఏమీ కాల. చూడండి ఇదిగో అమ్మ, ఒక నిమ్మకాయ అంతా వేసా. నిమ్మకాయ అంత కూడా ఉండదు, గోలి. ఇదిగో
విడివిడిగా ఉంది కదా, ఇదిగో ఇంత వేసా. దీన్ని కడిగేసి కొంచెం నీళ్ళల్లో నానబెడదాం. ఎందుకంటే నీళ్లు కూడా పడతాయి, పచ్చట్లో కూడా పడతాయి నీళ్లు. అందుకోసమని ఇన్ని నీళ్లు పోసి నానబెట్టా. ఇదే కాకుండా ఇంకా కూడా నీళ్లు పడతాయి. ఇక్కడ పెట్టేసుకుందాం. ఇదిగో ఇది చూడండి, సిమ్లోనే ఉంది కదా. ఐలో అయితే ఎప్పుడో మాడిపోయేది. చూడండి ఎంత బాగా సిమ్లోనే ఎగుతున్నాయి. మిరపకాయలు కూడా అలాగే ఉంచి ఏం తీలా. కొంతమంది హడావిడిగా మిరపకాయలు ఏకంగా తీసి పక్కన పెట్టేసుకుని అందులో పప్పులు వేస్తారు. ఏం పెట్టక ఏగిపోయిన తర్వాత మనం అందులో ఇంకేమైనా కలగలిపి వేస్తే కూడా వేగేది. ఈ మిరపకాయ ఇక మాడదు. ఎంతవరకు ఎగిందో అంతవరకు ఫిక్స్. ఇక మళ్ళీ ఇంకేగదు ఎక్స్ట్రా. అసలు నూనె లేకుండా పొడిగా వేయించకూడదు, టేస్ట్ రాదు. ఇప్పుడు ఏమన్నా వేస్తే లేకపోతే లేదు. తిరగమోత అనే పని ఉండదమ్మా రోటి పచ్చళ్ళకి. రోట్లో రుబ్బేసామా, తెచ్చుకు తినేసామా. తిరగమోత వేసేసి ఏం లేవు. పప్పులే తిరగమోతలు వేసేది. పప్పు చారు కానీ, రసం కానీ, ఈ పప్పు వండామా వాటినే తిరగమోతలు. ఏదైనా పులుసు కూరలు ఉండేది, కంద పులుసు అయ్యా అట్లాంటి వాటికి. ఈ రోట్లో పచ్చళ్ళు చేసి తిరగమోతలు ఉండే కాదు. నేను ముఖ్యంగా చెప్పేది పాతయ్యే చెప్తున్నా. ఇప్పుడు స్టైల్ అన్నీ మీ అందరికీ తెలుసు కదా. ఇదిగో చూడండి అమ్మా, చక్కగా గోల్డ్ కలర్ లాగా వచ్చింది. చూసారా, గోల్డ్ కలర్ అయింది. ఇక చాలు. ఇదిగో నేను ఆపేస్తున్నాను చూడండి, అంతే. చూసారా ఎలా గోల్డ్ కలర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇందులోనే పెట్టారనుకో, ఈ వేడికి మాడిపోతాయి. అందుకని ఏం చేస్తానంటే ఇదిగో దీంట్లో బోర్లు ఇచ్చేసా. ఈ చింతపండు ఇక్కడ ఉంది కదా, వెల్లుల్లి బజ్జీల కర్ర చూపించా కదా. ఇదిగో చూడండి అమ్మా, రేపు నేను దోశ పిండి పోస్తున్నా. రేపు ఉదయం దోశలు వేసుకుని చట్నీ వివరం. దోశ ఆల్రెడీ వేశాను మీకు, అయినా కూడా పోసే విధానం ఇప్పుడు చూపిస్తున్నా. ఇవి దోశ బియ్యమే. దోశ బియ్యం అంటే షాపుల్లో ఇస్తారమ్మా, రేటు తక్కువే ఉంటుంది. 40-45 రూపాయలు ఉంటుంది అంతే. ఇదిగో 3 అమ్మ, 3 పోసా దీంతో. ఇదిగో అమ్మ మినపప్పు, ఇదిగో అమ్మ మినపప్పు 1 పోసా. 3 బియ్యం పోసా, 1 మినపప్పు పోసా. ఇదే రేంజ్లో మీరు ఎప్పుడూ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇగో చూడండి అమ్మ, ఒక చిన్న స్పూనుడు మెంతులు వేసా. ఇంత మెంతులు వేసా కదా, ఒక చిన్న స్పూనుడు. ఇదిగో చూడండి అమ్మ, ఇగో ఈ 2 స్పూన్లు ఉంటాయి. ఇవి పచ్చిశనగపప్పు. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేయండి అంతే. మీరు దేంతోన్నా వేసుకోండి. 3 బియ్యం, 1 పప్పు, ఒక చిన్న స్పూనుడు మెంతులు, ఒక పెద్ద స్పూన్తోనే 2 స్పూన్లు పచ్చిశనగపప్పు. హోటల్స్లో వేస్తారు చూడు, వాళ్ళు కొంతమంది పచ్చిశనగపప్పు వేసి నానబెడతారు. లేకపోతే శనగపిండి ఉంటుంది కదా, పప్పు రుబ్బేటప్పుడు శనగపిండి నీళ్ళల్లో కలిపేసి పొడేయకూడదు, మళ్ళీ కలవదు. మీరు ఒకవేళ శనగపప్పు మర్చిపోయి పెట్టుకుంటే పొడిని నీళ్ళల్లో కలపాలి, బజ్జీకి కలిపినట్టు. అప్పుడు రుబ్బే దాంట్లో పోసేయండి. అర్థమైందా? రేపొద్దున వరకు నిలబడతాం కాబట్టి అది కూడా కలిసిపోయి వస్తుంది. ఎందుకంటే చెప్తున్నాను, దోశలు కలర్ వస్తాయి, చక్కని కలర్ వస్తాయి హోటల్లో లాగా. అది అమ్మ. ఇప్పుడే 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటే రేపు 1-2 సార్లు కడుక్కుంటే చాలు. దీని మీద మురిగిపోద్ది ఇప్పుడే కడుక్కుంటే. మామూలు బియ్యం 50-60 రూపాయలు ఉంటాయి కదమ్మా రేట్లు. కొంతమంది ఆ వండుకు తినే బియ్యమే పోసేస్తారు దోశలకు కూడా. అక్కర్లే, ఇలా 40 రూపాయలు ఉంటాయి. ఇవి 40 ఉంటాయి, 45 కూడా ఉండవు నాకు తెలిసి. 40 రూపాయలే ఉంటాయి. ఇదిగో 3 సార్లు ఇందులో కడిగాను కదమ్మా. ఇప్పుడు మంచినీళ్ళల్లో నానబెట్టేస్తాను. కడిగేటప్పుడు మంచినీళ్ళు పెట్టి రేపు కడుగుతా. ఇప్పుడు నానబెట్టేయడానికే పోస్తున్నా. ఇదిగో చూసారమ్మా, చక్కగా నానబెట్టేసా. ఇక సాయంత్రానికి 7-8 గంటలు ఉంటుంది. అప్పటికి కూడా నేను సాయంత్రం 7-8కో చేస్తా. అప్పుడు శుభ్రంగా నానిపోతే ఇక ఈ పని అట్ట అయిపోద్ది. ఇదిగో ఇక్కడ పెట్టేసా. ఇదిగో అమ్మ శుభ్రంగా కడిగి పెట్టేసినాయే. ఇదిగో ఇప్పుడు ఆరిపోయినాయి, చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడు పోసేస్తున్నా చూడండి. ఇది మెంతి పొడికి. ఇదిగో ఎంత పెద్ద ప్లేట్లో పెట్టుకోవచ్చు. కొంతమంది పోతాయేమో ఒక స్పూన్తో
చక్కగా ఒక్కొక్క ఏలుతో కొంచెం కొంచెం తీయటం ఏదో చేస్తారు. ఏమీ లేదు, ఇట్లా చేయి అడ్డం పెట్టి చేశానుగా ఏ పనికైనా వివరం. చూడమ్మా, చక్కగా పొడి అయిపోయింది, చాలు. ఇది అయింది కదా, ఇక్కడ పెట్టేసా. ఇప్పుడు ఇదిగో మిగతాది ఇందులో పోస్తున్నా. ఇది ఎందుకంటే ఇది చెన్నై తీసుకెళ్తా, మనం తీసుకెళ్ళాను, అది కూడా అయిపోయి వచ్చింది. ఇదిగో అక్కడ వండు తింటున్నాను కదమ్మా, ఎక్కడ వెళ్ళినా ఎక్కడ కూర ఉన్నా ఈ మెంతిపిండి లేకుండా వండను కదా. అందుకని మొన్న నాకు అక్కడ మెంతిపిండి చేసుకోవటానికి వాటికి చిన్న రోల్ లాంటిది ఏదో చిన్నది కొనుక్కున్నా, కానీ అల్లం వెల్లిపాయ నూరుకోవడానికి ఇక మిక్సీ అయ్యి పట్టుకెళ్ళి ఎక్కడి నుంచి లగేజీలో పట్టుకెళ్తున్నా వల్ల పట్టల్లా. మిక్సీలు ఉన్నాయి ఇక్కడ కూడా 2 పట్టుకెళ్ళొచ్చు, కానీ పట్టుకెళ్ళటల్లా. మొన్న నా బర్త్డే అయింది కదా, అక్కడే జరిగింది. మీకు దాని గురించి చెప్తా. ఇట్లా రోడ్లో చేసుకోవటం యాత్రగా ఉంటుందని వెళ్తా కదా, సాయంత్రం పూట లాయర్ గారు ఆఫీస్కి వెళ్తాను, కూర్చుంటా కదా. భార్య భర్తలు 2 లాయర్లు, అందుకని నాకు ఎక్కువ వెలుసుబాటు అనమాట అక్కడ మాట్లాడటానికి చేయటానికి. బర్త్డే సందర్భంగా మీరు రోడ్లో చేసుకోవడం చాలా కష్టపడుతున్నారని భార్య భర్తలు 2 వెళ్ళి ఏదో వస్తా షాపింగ్లో మిక్సీ కొనుక్కొచ్చి ఇచ్చారు. అది నాకు ఎంత కొండంత అయిపోయింది. ఏదో లేని చోట్ల ఆవుల చెట్టు పెద్ద ఇదైపోయినట్టు అంటారు చూడు, వృక్షం. అలాగే ఇప్పుడు ఇది పెద్ద అవసరం అయిపోయింది నాకు అక్కడ మిక్సీ, కానీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళలేకపోతున్నా. చాలా కష్టమైనప్పుడు అది తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాయి. ఓకే అమ్మ, ఇప్పుడు అది అయిపోయింది కదా, ఇది ఇంతవరకు ఓకే. ఇదిగో మెంతిది రెడీ. ఇప్పుడు ఇది చూసుకుందాం. ఇది పచ్చడే కదా, ఎలాగో నీళ్ళు పోసి చేసేదేగా. ఒకసారి కడుగుదామని కడిగాను అన్నమాట. అదిగో చూసారా, ఇదిగో ఎంతసేపు అయింది ఏగి, ఆటలో వేసాను. ఏమైనా మెత్తపడిందా? ఏం మెత్తపడలా, చూసారుగా. ఇదిగో పట్టా ఎట్ట ఇరిగిపోతుంది, ఇట్లా అంటుంటే ఇరిగిపోతుంది. ఏమీ కాదు, చెప్పాను చాలాసార్లు. పొయ్యి మీద మిరపకాయలు పెట్టేసి ఒక తెడ్డిచ్చి కూర్చోబెట్టేది మా అమ్మ, తిప్పుతూ ఉండేది, కట్లన్నీ తీసేసేది, ఓన్లీ బొగ్గులే ఉండేవి. బయట పడుకునేది మంచం మీద. ఆ రోజులు వాకిళ్ళల్లో నొలక మంచాలు వేసి పడుకుంటారుగా పెద్దవాళ్ళు, పడుకుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయిన తర్వాత దించేయమనేది. 15 నిమిషాలు అయిన తర్వాత వాకిట్లో మంచం మీద పడుకున్న మనిషి దించేయమనేది నన్ను. అంటే ఆ వాసన వచ్చేసి తనకి ఎగిపోయింది, మిరపకాయ లోపల గింజతో సహా ఎగిపోయింది. దించేయమ్మా, దించేయి అనేది. దించేసి పట్టరా ఇక్కడికి అనేది, రోడ్డు దగ్గరికి. అలా అన్నమాట. ఇదిగో ఉప్పు అంత పడుతుంది, మళ్ళీ చూసుకునేది ఉండదు. ఇదిగో చూడమ్మా, ఇదిగో చింతపండు వేసేసా. ఈ సంవత్సరం బర్త్డే నేను చెన్నైలో ఉన్నాను, చేసుకోవటానికి కుదరలేదు. ఈ సంవత్సరం బర్త్డే లేదు, అయినా ఆపేద్దాంలే, తర్వాత చెప్పుకుందాం. 75 ఇయర్స్కి ఒకసారి చేసుకోవచ్చు అనుకుని మనసులో అనుకున్నాను. అనుకోకుండా హరిత షూటింగ్కి వచ్చింది చెన్నై. ఇదంతా ఎవరికి ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు ఏం చెప్పలేరు. ఆ టైము షూటింగ్కి వచ్చింటారు. నాకే షాక్ అయింది. తమిళ సీరియల్ ఒకటి ఒప్పుకున్నానమ్మా, చేయటానికి వచ్చాను అంది. 17 ఫోన్ చేసింది, ఇట్లా వచ్చాను నేనని. అలాగే అమ్మ అన్నాను, సరే అయిపోయింది. ఒకసారి వచ్చింది, రూమ్ అయి చూసి వెళ్ళింది. మా ఇల్లు దాటి వెళ్ళాలి తనకి ఇచ్చిన గెస్ట్ హౌస్. వచ్చింది, చూసింది, రూమ్ అయి చూసింది, వెళ్ళిపోయింది. ఆ తెల్లారి 18వ తారీఖున ఆవిడకి లేచేటప్పటికే 9 ఆ టైంలో నాకు ఫోన్ చేసింది, హ్యాపీ బర్త్డే చెప్పింది. వస్తానన్నమాట, వెళ్తా అంది. ఈ లోపల తనకిష్టమని నేను ఒక రకం చేపలు తెప్పించి అక్కడ నా బర్త్డే సందర్భంగా ఎవరో ఒకళ్ళ బిడ్డలకి కనీసం అక్కడున్న బిడ్డకైనా పెట్టగలిగాను కదా, అదనమాట. వచ్చింది, చేపలు తెప్పించాను, కూర వండాను, తింది. కేక్ తీసుకొచ్చింది వస్తా. కేక్ తీసుకొస్తే ఇక్కడ మరీ మేమిద్దరం అయిపోయాం. టచ్అప్ అమ్మాయి కూడా వెళ్ళిపోయి కారులో కూర్చుంది. ఇద్దరమే అయిపోయాం కదా, ఇక్కడేం కట్ చేస్తావులే, సాయంత్రం లొకేషన్ రా, కారు పంపిస్తాను అంది. ఆ ఫ్రిడ్జ్లో పెట్టేమంది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను కేకు. వెళ్ళిపోయింది. 8ంటికి అట్ట కారు పంపించింది. 9ంటికి షూటింగ్ అయిపోద్ది కదా వాళ్ళకి. కారు పంపించింది, కేక్ తీసుకున్నాను. ఎక్కడో శ్రీకృష్ణ అని పెద్ద మంచి స్వీట్ షాప్, అది ఒక 4-5 కిలోల స్వీట్లు తెప్పించింది అక్కడ. ఇక న్యాయంగా కొత్త చీర కూడా పట్టుకెళ్దమ్మా. నాకు అసలు 18వ తారీఖు దాకా అక్కడ ఉంటానని ఐడియా లేదు. 2 డేస్ వచ్చేస్తాను అనుకున్నా. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, బర్త్డే అని. నేను చేసుకోనని చెప్పినా కూడా, మీరు చేసుకోకపోయినా పర్వాలేదు, మేమైనా చేస్తాం, కానీ బర్త్డే ఆపడానికి వీల్లేదు అని. అందుకని నేను అనుకోలేదు, నేను చీర కూడా పట్టుకెళ్ళలేదు. ఉన్న చీర ఏదో ఉంది, అది కట్టుకెళ్ళిపోయా. అక్కడ తిరటకు కొని పెట్టుకున్నా కదా, అది కట్టుకుని వెళ్ళిపోయా. అక్కడ చేసిందమ్మ బ్రహ్మాండంగా చేసింది.
లొకేషన్ మొత్తం జనాలు ఉన్నారమ్మా, 50-60 మంది జనాలు ఉన్నారు. షూటింగ్ కదా, అందరూ మగాళ్ళు, ఒక 4-3 ఆడాళ్ళు, అందరూ మగాళ్ళు. నిజంగా అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ బర్త్డే. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత చెన్నైలో నేను జరుపుకున్న బర్త్డే అది. అనుకోకుండా ఇదేనమ్మా, ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు. అంతా భగవంతుడి అనుగ్రహం. మన చేతుల్లో ఏమీ లేదమ్మా. ఆవిడ రావటం ఏంటి, ఆ సీరియల్ ఒప్పుకోవడం ఏంటి, ఒక ముందు రోజే ఆవిడ రావటం ఏంటి, అస్సలు నాకేమీ అర్థం కాలే. అది ఇదిగోమ్మ చూసారా, ఇదిగో వెల్లుల్లిపాయలు ఒక పాయి ఒలిసా, ఇదిగో వేసేసా. పప్పు ఉంది కాబట్టి, లేకపోతే మామూలు టమాటా పచ్చడి, పచ్చిమిరపకాయల పచ్చడి లాంటిది తింటేనమ్మా కొంచెం తొక్కేయాలి. ఇది మినువులు ఉన్నాయి కదా, అవి నలిగేటప్పటికి ఇది నలిగిపోద్ది. జీలకర్ర చూసారా, దీంట్లో అయినా ఏంటో నాకు అలవాటు, ఇలాగే వేస్తా, అప్పుడే వాసన వస్తుంది అనుకుంటానో ఏంటో. ఆ రాత్రి అంత బాగా జరిగింది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా కేకు తిని పాటలు పాడి, ఆ తమిళ్లో బర్త్డే సాంగ్ పాడి, ఒక ఆర్టిస్ట్, ఆ డైరెక్టరు, కెమెరామ్యాను, ప్రొడ్యూసరు, మేనేజర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఉన్నారు, హీరో అందరూ ఉన్నారు. అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకని మన చేతుల్లో ఏం లేదు. నా బర్త్డే వద్దు ఈ సంవత్సరం అనుకుని బాగా ఫిక్స్ అయిపోయాను, 100% ఫిక్స్ అయ్యాను, ఈ సంవత్సరం నా బర్త్డే చేసుకోను అని. కానీ ఆగల. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు, మీరు అక్కడే మీ కూతురు వచ్చి చేసినా కూడా మేము అందరం అనుకున్నాం, మేమందరం కలిసి మీ బర్త్డే చేయాల్సిందే అని పట్టుబట్టి కూర్చుని ఇప్పుడు అంతా రెడీ చేసుకుని సోమవారం పెట్టేసుకోండి మేమందరం చేసి, రాత్రిగా వచ్చాను. మరి నేను వచ్చిన 2వ రోజుకే సెట్ చేసేసుకున్నారు. ఇక వాళ్ళ ఇష్టం, ఇక కాదని లేదు. అంతమంది ఇష్టపడి చేసేటప్పుడు ఇంక అనేది ఏం లేదు ఇక. అందుకని ఎల్లుండి ఆ పూట అది కూడా నేను పిలిచమ్మా చేసి బర్త్డే మాకు మా ఫ్రెండ్స్ చేసినంత ఇదిలో మా ఇంట్లోకే వచ్చి చేస్తా అన్నారు. మీకు ఆ వీడియో మళ్ళీ పెడతానమ్మా, ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు చేసుకొస్తా పచ్చడి. కరెక్ట్గా ఉంది, ఇంతకన్నా మరీ పేస్ట్గానే అవ్వకూడదు. ఇదిగో చక్కగా ఉంది. ఎంత వేసాను పప్పు చూసారుగా, ఎన్ని మిరపకాయలు వేసాను. కానీ ఓ కుటుంబానికి ఇంకో నెక్స్ట్ కూర వండిన తర్వాత రెండోది ఏంటి అనుకుంటే ఊరగాయలే చేయక్కర్లా, రోటి పచ్చడి అనేది అందరికీ ఇష్టమే. అందుకని ఒక రోటి పచ్చడి చేద్దాం, వంకాయలు లేవు, టమాటాలు లేవు అనుకునేటప్పుడు ఇలా కాస్త కందిపప్పు, కందిపప్పు నేను చేసేసా కదా, ఇది మినప్పప్పు. మా అమ్మ చేసే పచ్చడి నల్లగా ఉండేది, అది పొట్టుపప్పు. అప్పుడు పొట్టుపప్పులే కదా ఉంటాయి ఇంట్లో, అది చేసేది. పప్పుగా లేకపోతే మినువులైనా సరే ఏం చేసేది. మా అమ్మ ఇంకో పప్పు ఉండుద్ది, అది చేస్తాం మీకు. పెసలు ఉన్నాయి కదా, పెసలను కొంచెం పెసలు మినువులు బాణల్లో పోసి అట్టి పెట్టేది. బాణలు అంటే మీకు తెలుసా, కుండలు, మట్టి కుండలు, కొంచెం పెద్ద అట్టి బాణ అంటారు అనమాట. అందులో పోసి పెట్టేది. ఆ పెసల్ని కొంచెం సాల్ట్ పెసలు తీసేది. కుండ ఉంటుంది కదా, ఆ కుండని సగం పగలగొట్టి దాన్ని మంగళం అంటారు. దానిలో వేయించేవాళ్ళు, మిరపకాయలు కారం పట్టుకోవాలన్నా ధనియాలు అవన్నీ ఆటలు వేయించుతారు. అలాగే ఈ పెసల్ని అందులో వేయించేది. చక్కగా వేగి వచ్చిన తర్వాత చాట్లో పోసేసుకునేది. ఒక చెంబు తీసుకునేది, మళ్ళీ ఇసరడు కొంచెం వేగదా, మళ్ళీ ఇసురుడు లేదు కానీ చెంబు తీసుకునేది. ఒక చెంబు, ఇతర చెంబులు బరువు గలవి, అది పెట్టి ఇలా ఇలా చాట్లో పోసి ఇలా 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 నలిపేసేది, చెరిగేసేది, పోయిన పట్టుపోద్ది. ఈ కత్తిమాది వండేసేది పప్పు. అందులో కూడా మొన్న పులుసుపప్పు వండాను చూడు, సేమ్ అదే ప్రాసెస్. అదే ఉల్లిపాయ, అదే చింతపండు అన్నీ వేసేసి తిరగమూత వేసేదమ్మా. ఈ కందిపప్పు కంటే పెసరపప్పు కదా వేయించింది, అసలు ఏమి గుమ్మగుమ్మలు వాసనలు వచ్చేసాయో పచ్చడి చేస్తుంటేనే. ఎప్పుడవుద్దే పచ్చడి అనేవాళ్ళు మా అన్నయ్యోళ్ళు. సూపర్. చూడండమ్మా, నేను దీన్ని తిరగమూత ఇట్లా, ఎందుకంటే తిరగమూత వేస్తే వేరు. ఇది అలా నూరుకొని రుబ్బుకొని రోట్లో రుబ్బుకోగానే అన్నాలు నెయ్యి వేసుకోవచ్చు, కానీ తిరగమూత ఇట్లా. ఓకేనా? ఈసారి ఇలా తినేద్దాం, ఇంకేమీ లేదు. మజ్జిగ కూడా చేసుకొచ్చేస్తా అంతే. వండేసాను కదా, టైం కూడా అయినట్టుంది బాగానే. పచ్చడి అంటే ఇక పచ్చడే, ఆ ఒక్క పచ్చడితోనే తింటా. చూడండి, పచ్చడి కూడా 2 స్పూన్లు పెట్టేసుకున్నా. పచ్చడి కూడా కలపలా అందులో. ఒట్టి నెయ్యి ముద్దలే, భలే ఉంది. ఎప్పుడు ఏ కూర వండుకున్నా నేను అదే చెప్తున్నా, అది పచ్చడి చెయ్యి, ఒక్క కాకరకాయలు వేపుడు వేసుకో, పొట్లకాయ వేపుడు వేసుకో, ఏదైనా అలాగే ఆస్వాదించి తింటా.
సూపర్. ఒట్టి నెయ్యితో 2 ముద్దలు తిన్నా, నెయ్యి కలుపు తిన్నా, ఇప్పుడు నెయ్యి లేకుండా తింటా. చూసారా ఎన్ని మిరపకాయలు వేసాను, అయినా కూడా కరెక్ట్గా ఉంది కారం. చిన్న పని మీతో మాట్లాడడం కోసం కాస్త టైం అయింది, కానీ లేకపోతే ఉంది మిరపకాయలు కప్పగా వేయించుకున్నావా, పప్పు వేయించుకున్నావా, చేసేసుకున్నావా. ఇవన్నీ పాతకాలపు వంటలు, మొత్తం పాతకాలమయ్యే. మొన్న వచ్చిన పప్పు పులుసు పాతకాలమేనా, కంది పచ్చడి చేసిన అది పాతకాలం, అప్పుడు చేసేవాళ్ళేనా. ఇప్పుడు కూడా చాలామంది చేసుకుంటున్నారులే. పచ్చడి చేసేది మినపప్పు కందిపప్పే, పచ్చెనపప్పు తాడుతో కొబ్బరి కలిపేసి చేస్తాం. పచ్చెనపప్పు కూడా చేస్తాం, కానీ కొబ్బరి కలిపేసి చేస్తాం. పచ్చడి తినేసాను సూపర్గా. వేడన్నంలో మజ్జిగ పోసుకోకూడదమ్మ, అసలు మామూలుగానే మజ్జిగ పోసుకోకూడదు వేడన్నంలో. మగాళ్ళకి అస్సలు పెట్టకూడదు వేడన్నంలో మజ్జిగ. మజ్జిగ పెరుగు వేడన్నంలో పెట్టబాకండి మగవాళ్ళకి, ఆరిపోయింది. ముందు ఒక గరిటెడు పోసుకొని ఇలా పిసుక్కోండి ముందు, ఇప్పుడు అన్నం ఇదవుతుంది. ఆ తర్వాత 4 గరిటెలైనా పోసుకోవచ్చు. అన్నం ఇలా పిసుక్కుంటే కొద్దిగా టేస్ట్ పెరుగుద్ది. నేను మజ్జిగలో ఉప్పు కూడా వేసుకోనమ్మా, ఇదిగో చూడండి. మామూలుగా అయితే నేను మజ్జిగ అన్నంలో ఉల్లిపాయ నేను చేసుకునేదాన్ని, పచ్చడి ఉందిగా. అవసరమైతే ఇడ్లీ చట్నీ కూడా తిరగమాత వేసుకోగానమ్మా, ఇలా రోటి పచ్చడి తిరగమాత వేయక్కర్లా, అందులో పప్పు పచ్చళ్ళకి శుభ్రంగా తిన్నా, ప్రాణానికి హాయిగా ఉంది. ఓకేనా? అలాగే మీరు కూడా చక్కగా చేసుకుని ఇలాగే నేను చేసినట్టు నేను మీకు వివరంగా చెప్తున్నా, ఆ వివరంగా చేసుకుని తినండి అమ్మ. ఓకేనమ్మా? ఇక అమ్మ ఒక పచ్చడే చేసింది అనుకోబాకండి, ఏదైనా మీకు వివరంగా చెప్పడానికే చేస్తున్నా. రోజు పెద్ద పెద్ద హార్డ్ వర్క్ ఏం చేయక్కర్లా, అన్ని పెద్ద పెద్ద వంటలు చేస్తే చిన్న చిన్న ఎప్పుడు వండుకుంటారు. అందులో ఈరోజు మెంతి పిండి చూపిస్తాను కదా, మెంతి పౌడర్ ఎలా చేసుకోవాలమ్మా, ఇంకా అడిగేవాళ్ళు ఉన్నారు కూడా. ఒకరోజు ఇలాగే మసాలా చూపిస్తా, గరం మసాలా కూడా అడుగుతున్నారు, ఎప్పుడు చూపించాను. కొందరు చూసి ఉండరు, కొందరు కారపొళ్ళు అడుగుతున్నారు. నేను ఆల్రెడీ కారపొళ్ళు చేసేసాను, కాశీళ్ళే ముందు చేసేళ్ళాను, అది లక్షల్లోనే చూశారు కారపొళ్ళు కూడా. కానీ కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు మా కారపొడి చూపించరా అని. ఇప్పుడు రెండోసారి మన బిర్యానీ చేస్తే రెండోసారి ఎలా చూశారు, చూడని వాళ్ళు ఉంటారనమాట. కారపొళ్ళు కూడా మళ్ళీ మీకు చేసి చూపిస్తా. వేపుడు కారం, నల్లగారం, ఏమేమో పేర్లు ఉంటాయి, బాలింతలు వేసి తింటారు ఆ కారాలు, చేస్తాలేము, అన్నీ చేస్తా. ఓకేనమ్మా? ఈరోజు ఇంకా అక్కడ చదవటానికి ఏమీ లేవు, చాలా చెప్పేసా కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా మీ ప్రోత్సాహమే, నాదే ఉంది చెప్తున్నానట. పోతే మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.